మేమైతే రీసెంట్గా హొసకోటె దగ్గరున్న కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. కాటేరమ్మ అంటే ఎవరో కాదు, ఆ కాళికాదేవి అనమాట, పార్వతీదేవి స్వరూపం. సలార్ మూవీలో చూపిస్తారు కదా కాటేరమ్మ తల్లి అని చెప్పి, ఆ అమ్మ ఈ అమ్మవారే అనమాట. చాలా ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్. నేనైతే బెంగళూరులో ఉంటున్నా గానీ ఎప్పటి నుండో వెళ్దామను, ఇప్పటికైతే కుదిరింది. ఆ అమ్మ దయ వలన నాకు చాలా సంతోషం అనిపించింది. నేనైతే చాలా టెంపుల్స్ లో దారాలు కట్టడం అయితే చూసా గానీ, బట్ ఇలాగా టాబ్లెట్ స్ట్రిప్స్ని వాళ్ళ సమస్యల్ని రాసి మరీ స్టిక్ చేశారు. మనకేదైనా కోరిక ఉంటే అది మంచి కోరిక అయితే ఇక్కడ మనం కాయిన్ని స్టిక్ చేస్తే ఆ కాయిన్ ఖచ్చితంగా నిలబడిద్దంట. అప్పుడైతే మన కోరిక నెరవేరుతుంది అని చెప్పారు ఈ టెంపుల్లో. దర్శనం అయిపోయి బయటికి రాగానే ఇలా ఉయ్యాలు అయితే కట్టారు. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఇలా ఉయ్యాలు కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారంట. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ ఇలా ఇన్ని తాళాలు కట్టడం చూశాను. ఏంటా అని కనుక్కుంటే, ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆర్థికంగా గానీ, లేదంటే ఎవరైనా మన మీద దుష్ట ప్రయోగాలు చేస్తే గానీ ఇక్కడ మనం తాళం లాక్ చేసి పెడితే ఆ దుష్ట శక్తుల నుండి మనం విముక్తి పొందుతామంట. నేనైతే ఇలాగా బెల్లం దీపాల్లో దీపారాధన చేసుకున్నాను. 5 బెల్లం దీపాలు అయితే ఇచ్చారు, 100 రూపీస్ అనమాట. ఇలా మనకి దిష్టి కూడా తీస్తారు. ఒక్కొక్కరికి ఇలా దిష్టి తీసినందుకు మనిషికి 30 రూపీస్ అనమాట. మనం అది నిమ్మకాయని తొక్కేసి వెళ్ళిపోవాలి. ఇంక బయటకు వస్తే ఇలాగా ముడుపులతో మర్రి చెట్టు అయితే దర్శనం ఇస్తుంది. 300 ఏళ్ల నాటి మర్రి చెట్టు అనమాట. మనం ఏదైనా కోరిక కోరుకొని 9 వారాలు వచ్చి 9 కొబ్బరికాయలు ఇలాగా కడితే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరిద్ది అనమాట. 10వ వారం చాలా మంది వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు. చాలా మహిమాన్వితమైన టెంపుల్ ఈ కాటేరమ్మ టెంపుల్ అయితే. ఇంక ఈ టెంపుల్ అయితే మంగళవారం, శుక్రవారం, ఆదివారం చాలా రష్ గా ఉంటుంది. అమావాస్య అండ్ పౌర్ణమి రోజుల్లో చాలా స్పెషల్ పూజలు అయితే చేస్తారు ఈ టెంపుల్లో. ఇంకేమైనా ఇంట్లో చికాకులుగా ఉన్నాయి అంటే ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. Thank you so much for watching. I hope you like this video.